అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నందమూరి తారక రామారావు గారి ఉమ్మడి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి ఆదర్శ కుటుంబం చిత్రాల గురించి మాట్లాడుకుందామండి. ఉమ్మడి కుటుంబం సినిమా 20 ఏప్రిల్ 1967 విడుదలైంది. తర్వాతేమో అక్కినేని గారి ఆదర్శ కుటుంబం 6 జూను 1969 విడుదలైంది. ఈ 2 చిత్రాల్లో ఉమ్మడి కుటుంబం చిత్రం నందమూరి తారక రామారావు గారి సొంత చిత్రం. అలాగే 'ఆదర్శ కుటుంబం' అక్కినేని నాగేశ్వరరావు గారి సొంత సంస్థ లాంటిదే 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' వారు తీసిన చిత్రం. ఈ 2 చిత్రాల గురించి కొంచెం చూస్తాం. ముందుగా ఉమ్మడి కుటుంబం గురించి చూస్తే 20 ఏప్రిల్ 67న రిలీజ్ అయిందనుకున్నాం గదా! ఈ చిత్రానికి కథా, కథనం నందమూరి తారక రామారావు గారే. మాటలు సముద్రాల జూనియర్, పాటలు సి. నారాయణ రెడ్డి, కొసరాజు. దర్శకత్వం డి. యోగానందు, సంగీత దర్శకత్వం టి.వి. రాజు, ఛాయాగ్రహణం రవికాంత్ నగాయచ్, నిర్మాణ సంస్థ రామకృష్ణ అండ్ ఎన్ఐటి కంబైన్స్, నిర్మాత ఎన్. త్రివిక్రమరావు గారు. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అంతా ఎన్టీ రామారావు గారనే చెప్పుకోవచ్చు. యోగానంద గారి దర్శకత్వంలో పేరున్నా కూడా ఎన్టీ రామారావు గారి సొంత చిత్రాల్లో మొత్తం అంతా ఆయన చెప్పినట్టే నడుస్తుంది కాబట్టి ఇది రామారావు గారు తీసిన సినిమాగానే చెప్పుకోవచ్చు అనమాట. ఆదర్శ కుటుంబం గురించి చూస్తే ఈ చిత్ర కథా కథనం కె. ప్రత్యేగాత్మ గారిది. మాటలు ఆచార్య ఆత్రేయ, పాటలు సి. నారాయణ రెడ్డి, కొసరాజు, ఆత్రేయ. దర్శకత్వం కె. ప్రత్యేగాత్మ, సంగీత దర్శకత్వం సాలూరు రాజేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజ్, నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, నిర్మాత ఏవి సుబ్బారావు గారండి. అవి ఈ చిత్ర ముఖ్య ముఖ్య టెక్నీషియన్స్ విశేషాలు 2 చిత్రాల గురించి. తర్వాత చూస్తే పాత్రల గురించి చూసుకుంటే ఈ సినిమాలు 2 కూడా ఒక కుటుంబ పెద్ద, తర్వాత కొడుకులు, నలుగురు కొడుకులు. అదొక కామన్ పాయింట్ ఇందులో. ఇందులో మొట్టమొదటిగా ఉమ్మడి కుటుంబం గురించి చూద్దాము. అందులో కుటుంబ పెద్ద ఒక తల్లే ఉంటుంది. ఆ తల్లిగా హేమలత గారు నటించారు. పెద్ద కొడుకు, కోడలు పాత్ర నాగయ్య, గౌరి పాత్రల పేరు. ఆ పాత్రలు రేలంగి, సూర్యకాంతం గారు నటించారు. రెండవ కొడుకు, కోడలు పాత్ర చంద్రం, కాంతం. ఆ పాత్రలు సత్యనారాయణ, ఎస్. వరలక్ష్మి నటించారు. మూడవ కొడుకు, కోడలు పాత్రలు డాక్టర్ ముకుందరావు, రమ, ప్రభాకర్ రెడ్డి, సావిత్రి గారు పోషించారు ఆ పాత్రలు. నాలుగవ కొడుకు, కోడలు అంటే ముఖ్య పాత్రలు రాము, శారద, ఎన్టీ రామారావు గారు, కృష్ణకుమారి గారు పోషించారు ఈ పాత్రలు. తర్వాత ఇంకో ముఖ్య పాత్రధారి ఉంటుంది ఇందులో, అది భవానీ ప్రసాద్ పాత్ర నాగభూషణ్ గారు పోషించారు. అంటే కృష్ణకుమారి గారు తండ్రిగా నాగభూషణ్ గారు పోషించారు ఆ పాత్ర. అలాగే ఆదర్శ కుటుంబం చిత్రానికి వస్తే 6 జూన్ 1969 విడుదలైంది అనుకున్నాం కదా! దీంట్లో కూడా కుటుంబ పెద్ద ఉంటారు. ఇందులో కుటుంబ పెద్ద తల్లి, తండ్రి ఇద్దరూ ఉంటారు. అందులో తండ్రి, తల్లిగా నాగయ్య, హేమలత నటించారండి. తర్వాత పెద్ద కొడుకు, కోడలుగా పట్టాభి, జానకి. ఈ పాత్రలు గుమ్మడి, అంజలీదేవి గారు నటించారు. తర్వాత రెండవ కొడుకు, కోడలుగా ప్రకాశం, జయ, నాగభూషణం, ఎస్. వరలక్ష్మి గారు నటించారు. మూడవ కొడుకు, కోడలుగా ప్రతాప్, రమ, భీమరాజు, గీతాంజలి. నాలుగవ కొడుకు, కోడలు ప్రసాద్, సరోజ, అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత గారు నటించారు. ఇంకో ముఖ్య పాత్రధారి ఇందులో జయలలిత గారి తాతగా నటిస్తారు. దామోదరం పాత్ర రమణారెడ్డి గారు నటించారండి. ఇది కూడా చూస్తే నలుగురు కొడుకులు, కోడలు కూడా ఈ సినిమాలో కామన్. అది కాక ఆదర్శ కుటుంబంలో కూతురు, అల్లుడు పాత్ర కూడా ఒకటి జోడించారు. అది అది కూడా ఇంకో విశేషం ఆదర్శ కుటుంబంలో. చిత్రం కథ చూసుకుంటే ఉమ్మడి కుటుంబం పేరులోనే ఉంది. ఉమ్మడి కుటుంబాలు మంచివని చెప్తుంది ఈ చిత్రం. ఆదర్శ కుటుంబం కథ ఏంటంటే విడిగా ఉంటే సంబంధాలు ఎక్కువగా బలపడతాయని చెప్తుంది ఆదర్శ కుటుంబం. ఈ రెండు భిన్న ధృవాలుగా చెప్పుకోవచ్చు. కథంతా నార్మల్‌గానే జరుగుతుంది. కానీ చివరకొచ్చేసరికి చెప్పే విశేషం ఉమ్మడి కుటుంబం గొప్పదని చెప్తుంది ఉమ్మడి కుటుంబం సినిమా. ఆదర్శ కుటుంబం అంటే విడిగా ఉంటూ మనం మమతలు పెంచుకోవాలని చెప్తుంది ఆదర్శ కుటుంబం. అదండి ఈ 2 చిత్రాల గురించిన విశేషాలు. అయితే ఇందులో నాకు బాగా కనిపించిందేంటంటే 2 చిత్రాల్లోని నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు చూపిస్తారు. అదొక విశేషం అనిపించిందనమాట. అందుకే ఈ విశేషాలు మీతో పంచుకోవాలని అనిపించి షేర్ చేసుకున్నాము. ఇకపోతే ఈ సినిమాలో ఉమ్మడి కుటుంబం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది ఆ ఏడాదికి. ఆదర్శ కుటుంబం మట్టుకు ఆడలేదు ఎక్కువగా. 50 రోజులు ఆడినట్టుంది ఈ సినిమా అంతే.
అవండి ఈ విశేషాలు. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ